అర్ధాష్టమ శని కానీ ఏలినాటి శని కానీ ఉన్నవారు దాని నివారణ కోసం ఒక 7 పరిహారాలు ఉన్నాయండి. ముందుగా శనీశ్వరుడి పేరు ఉంటే జనరల్గా పురాణాల ప్రకారం నవగ్రహాల్లో ఒకటైన శని కర్మదాత అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే. కర్మదాత అంటే ఏం లేదండి, మనం చేసిన పనులన్నిటికీ కూడా శిక్షలు విధించేటువంటి న్యాయదేవత అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే శనిదేవుడిని అనుగ్రహించాలి, మనకి మంచి పనులు చేసేవారిని కూడా శనిగ్రహం అంటే శని మహాదేవుడు అనుగ్రహిస్తారనమాట. అది ఎలాగంటే నేను చెప్తాను చూడండి. మన మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడికి, రావణుడికి, అలాగే నలుడికి, సత్యహరిశ్చంద్రుడికి వీళ్ళకే ఈ యొక్క శని యొక్క వక్రదృష్టిని తప్పించుకోవడం వీళ్ళకు కూడా కుదరలేదు. వీళ్ళు కూడా ఎంతో కొంత శని వక్రదృష్టి కారణంగా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అలాగే మునులు కూడా శనీశ్వరుడు ఒకసారి భయపడతారనే నమ్మకం మొదటి నుంచి మనకుంది. అలాగే దీన్ని నివారించుకోవడానికి మనం ఏం చేయాలి? దానికి ఏంటంటే ఎవరికి ఎప్పుడు అన్యాయం చేయకూడదు. అలాగే బలహీనులు, పేదలు, నిర్భాగ్యులకు సేవ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే శని భగవానుడు అలాంటి వాళ్ళ పట్ల ఆయన యొక్క వక్రదృష్టిని చాలా తక్కువగా ఉండేటట్టు చూస్తారు. అలాగే ఎక్కువ సమస్యలు లేకుండా, అలాగే సమస్యలను ఎదుర్కోవడానికి ఇనప ఉంగరం ధరించాలి. ఇనప ఉంగరం ధరించడం వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి బాధలు పోతాయి. అలాగే ఏంటంటే ఈ శనీశ్వరుని ఇది చేయడం వల్ల శనీశ్వరుని జపం చేయొచ్చు, శనీశ్వరుని జపం చేసుకోవచ్చు. అలాగే శనిదేవుని స్తుతించవచ్చు. అలాగే శనివారం రోజున ఆవ నూనె శనికి నైవేద్యంగా పెట్టి 108 సార్లు శని జపం జపించండి. అలాగే దాంతోపాటు మృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించండి. ఎవరికైనా మృత్యుంజయ మంత్రం అవి కావాలి అంటే కామెంట్లో మృత్యుంజయ మంత్రం కానీ శని మంత్రం కావాలంటే కామెంట్లో నేను షేర్ చేస్తాను. శనివారం నాడు ఏం చేయాలంటే నీడను దానం చేయాలి. ఆ నీడను దానం చేయడం ఏంటి, ఎలా చేయాలి అని కూడా ఒక పాత్రలో ఆవ నూనె తీసుకోండి, అందులో ₹1 నాణెం వేయండి. ఆ దానిలో మీ ముఖాన్ని చూసుకొని ఆ తర్వాత ఆ నూనె ఎవరికైనా దానం చేయండి. అలాగే శని మహాదేవుడి యొక్క కష్టాలు పోవడానికి మహాకాళి అమ్మవారిని ఆరాధించండి. అలాగే మంచి ఫలితాలు వస్తాయి. శనిదేవుడి దుష్ప్రభావాలని నివారించాలంటే ఇంకోటి ఏంటంటే సంకటమోచన భజరంగ బలిని ఆరాధించండి. అలాగే కాలభైరవాష్టకం కూడా రోజు వింటూ ఉండండి. అందరికీ చేయడం రాకపోవచ్చు, వింటూ ఉండండి. కాబట్టి ఈ పరిహారాలన్నీ కనుక మీరు పాటించినట్టయితే శని యొక్క వక్రబుద్ధి నుండి కానీ శని యొక్క ప్రభావం నుంచి కానీ తక్కువగా బయటపడతారు. ఈ ఛానల్ నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి నేను మరింత ప్రయత్నం చేస్తాను. అలాగే నమస్కారం అండి.